హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. యూపీ వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అండి. యూపీ వచ్చిన 2 డేస్ తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేశాననమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేనిక్కడ ఇడ్లీ వేస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరూ ఇంక మేము యూపీ వచ్చిన నెక్స్ట్ డే నుంచే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి స్కూల్స్ రీఓపెన్ చేశారు. ఇంకా ఇక్కడ చలిగానే ఉంది. బట్ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేశారండి. ఎందుకంటే సిలబస్ అవ్వాలి కదా! మార్చ్‌లోనే ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందుకని ఇంకా ఈ మంత్ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ గూడా స్కూల్ వర్క్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి, ఇంకా ప్రతిరోజు రివిజన్ టెస్ట్‌లు ఇవన్నీ పెడుతూ ఉంటారనమాట. అందుకని ఇంకా వాళ్ళు బిజీ అయిపోయారు. స్కూల్ రీఓపెన్ చేసి 1 వీక్ అయిందండి. ఇంకా ఈ 1 వీక్ పెండింగ్ వర్క్‌లు అవన్నీ ఉంటాయి కదా! ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెండింగ్ వర్క్స్ అవి కంప్లీట్ చేసుకోవడం, ఈ విధంగా వాళ్ళిద్దరూ చాలా బిజీ అయిపోయారనమాట. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ వేశాను. అండ్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. శనగపిండి చట్నీ ప్రిపేర్ చేశాననమాట మార్నింగ్ ఇడ్లీలోకి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. చలి చాలా ఎక్కువగా ఉందనమాట. మేమొచ్చిన 2 డేస్ ఇక్కడ వర్షాలు పడ్డాయండి. దానివల్ల చలి ఇంకొంచెం ఎక్కువయింది. వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి 2:30 వరకనమాట. అంటే ఇంకా ఇంటికొచ్చేసరికి 3:00 అవుతుంది. ఇంకా రైస్ ఐటెమ్స్ లాంటివి పెట్టి పంపిస్తున్నానండి. టిఫిన్స్ అవి పెడితే ఇంకా కడుపు నిండదు కదా! 3:00 వస్తున్నారు కదండీ! అందుకని వెజిటబుల్ రైస్ ఐటెమ్స్ అట్లా ఏదో ఒక రైస్ ఐటెమ్ పెట్టి పంపిస్తున్నాననమాట. ఇక్కడ క్లైమేట్ చూసారు కదండీ! 9:00 అయిందిప్పుడు. ఇంకా కొంచెం మబ్బుగా అలాగే ఉందనమాట. మేమొచ్చిన ఒక 4 డేస్ అట్లా ఎండ అయితే రాలేదండి. మధ్య మధ్యలో వర్షం పడుతూ క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. ఇంకా 15 డేస్ అయింది కదండీ! మా తులసి మొక్క ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. ఫస్ట్ రాగానే ఈ బాల్కనీ డోర్ తీసి తులసి మొక్క ఎలా ఉందా అని చూసుకున్నాననమాట. బానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వింటరు. మధ్య మధ్యలో వర్షాలవి పడుతూ ఉన్నాయి కదా! అందుకో ఏమో గానీ హెల్తీగానే ఉంది. అండ్ తులసి మొక్క లోపల బంతి మొక్కలొచ్చాయండి. అవి కూడా చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏబీసీ జ్యూస్ తాగుతున్నాను. యాపిల్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత నా డైట్ పూర్తిగా చేంజ్ అవుతుంది కదండీ! ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇంకా ఏవి కావాలంటే అవి తినేస్తాము. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక మా డైట్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. సీతారాం తాతయ్య గారు బయట పూజ చేస్తున్నారనమాట. మార్నింగ్ మార్నింగే అగరత్తులు వెలిగించి అక్కడ భూమికి, సూర్యుడికి మొత్తం చూపించి పూజ చేసుకుంటారు. బయటైతే చాలా చల్లగా ఉందండి. ఇంకా ఈ మంత్ అంటే ఫిబ్రవరి 15థ్ శివరాత్రి ఉంది కదండీ! శివరాత్రి అయిపోయిన తర్వాత ఇక్కడ చలి కూడా చాలా వరకు తగ్గుతుంది. అంటారు కదండీ! శివరాత్రి వెళ్ళిన తర్వాత చలి కూడా శివ శివ అంటూ వెళ్ళిపోతుంది అని. అప్పటి నుంచి కొంచెం చలి తగ్గుతుంది. హాయ్ అండి. నేను ఆంధ్ర నుంచి యూపీ వచ్చిన ప్రతిసారి ఆంధ్ర నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తూ ఉంటాను గదండీ! చక్కగా కిచెన్‌లోనే ఇక్కడే కూర్చొని బ్యాగ్‌లో నుంచి అన్ని ఐటెమ్స్ తీస్తూ చూపించేదాన్ని. ఆ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్ కదండీ! ఇంట్రెస్ట్‌గా చూసేవాళ్ళు. నేను ఆంధ్ర నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది. ఈసారయితే పెద్దగా ఐటెమ్స్ ఏం తెచ్చుకోలేదు. ఏం తెచ్చుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మేమొచ్చిన రోజున ఫుల్లు వర్షమండి ఇక్కడ. ఆ నెక్స్ట్ డే కూడా క్లైమేట్ అలాగే ఉందనమాట. 2 రోజులు నేను వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇది థర్డ్ డే అనమాట మేమొచ్చి. కిచెన్ అదంతా కూడా ఎలా పడితే అలా ఉందండి. ఈ కిచెన్ మొత్తం ఎప్పుడు క్లీన్ చేసుకుంటానో, ఎప్పుడు సెట్ అవుతుందో, నా రొటీన్‌లో నేనెప్పుడు పడతానో కూడా నాకు తెలీదు. ఆంధ్రాలో ఉన్నప్పుడు ఈ స్వెటర్స్ వేసుకునే బాధ ఇదంతా ఉండేది కాదండి. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ స్వెటర్స్ అయితే వేసేసాము. ఇక్కడ చలుంది. చలితో పాటు ఒక 2 డేస్ బ్యాక్ వర్షాలవి పడ్డాయి కాబట్టి చలి కొంచెం ఎక్కువగానే ఉంది. తర్వాత తర్వాత చలి తగ్గుతుందిలెండి. ఫిబ్రవరి మంత్ ఆహ్, ఎండింగ్‌కొచ్చేసరికి చలి పూర్తిగా తగ్గుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదనమాట. ఈసారి చలి అయితే కొంచెం ఎక్కువగానే ఉంది.
ఇంకా ఈసారి ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు నేను ఎక్కువగా సరుకులు ఏం తెచ్చుకోలేదండి. సరుకులు అంటే నేను మీకు తెలుసు ఇడ్లీ రవ్వ, మినపప్పు, బెల్లం, చింతపండు, ఆహ్, ఆహ్, ఈ బియ్యం రవ్వ, బియ్యపు పిండి ఇటువంటివి తెచ్చుకుంటూ ఉంటాను కదండీ! అయితే ఈసారి అటువంటివి ఏమీ తెచ్చుకోలేదు. ఎందుకంటే నవంబర్‌లో మేము ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ఐటెమ్స్ తెచ్చుకున్నాను కదండీ! అవన్నీ ఉన్నాయన్నమాట. మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను వింటర్‌లో ఎక్కువగా ఇడ్లీ ఇవన్నీ ప్రిపేర్ చేయలేదు గాబట్టి ఉన్నాయన్నమాట. ఖాళీ అవ్వలేదు. సో, అందుకని ఇంకా గ్రోసరీ ఐటెమ్స్ అయితే ఏం తెచ్చుకోలేదండి. సంక్రాంతికి వెళ్ళాం గాబట్టి ఇంకా తినడానికైతే పిండి వంటలు ఇవి తెచ్చుకున్నాము. ఇవి తాపేశ్వరం కాజా అండి. సో, చిన్నన్నయ్య పంపించాడనమాట. మేము యూపీ బయలుదేరే బిఫోర్ అంటే ఒకరోజు ముందు పంపించాడు. తాపేశ్వరం కాజా. సో, 3, 4 కేజెస్ పంపించాడండి. ఆఫీస్‌లో మా హస్బెండ్ కొలీగ్స్‌కి అవి ఇచ్చారనమాట. ఇంకా మా అత్తమ్మ, అమ్మ వీళ్ళందరూ మాకు జంతికలు, అరిసెలు ఇటువంటివి వండిస్తామన్నారు గానీ, మేమైతే అసలు ఏం వద్దని చెప్పామండి. ఎందుకంటే మీకు తెలుసు కదండీ! ఆంధ్ర వెళ్ళిన తర్వాత మాకు హెల్త్ చాలా అప్‌సెట్ అయింది. ఇప్పటికి ఇంకా స్టిల్ హెల్త్ అయితే బాలేదనమాట. ఫుల్ కఫం పట్టేసి, దగ్గు అవన్నీ ఉన్నాయి. సో, అందుకని ఇంకా పిండి వంటలు లాంటివి, ఆయిల్ ఫుడ్ అసలు ఏమి వద్దని చెప్పామండి. బట్ అత్తమ్మ వాళ్ళు వినరు కాబట్టి ఆహ్, కొన్ని కొన్ని అయితే ఇచ్చారు. అంటే చేసినవి కాదులెండి. సో, బయట నుంచి తీసుకున్నవే. అత్తయ్య గారి ఇంటి పక్కన పిండి వంటలు చేస్తారు లేడీస్. సో, అక్కడ తీసుకున్నామండి. చాలా చేస్తారనమాట వాళ్ళు పిండి వంటలు. అక్కడ ఇవి గోరువిటీలండి. బెల్లం గోరువిటీలనమాట. బెల్లం వేస్ట్ చేస్తారు. ఇది పిండి ఏంటంటే జొన్న పిండి అవి వేస్ట్ చేస్తారనమాట. చాలా హెల్తీ. సో, బెల్లం, నువ్వులు అన్నీ ఉంటాయి. ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి తెచ్చుకున్నాం. ఇవి కూడా ఎక్కువగా తెచ్చుకోలేదండి. సో, తక్కువే తెచ్చుకున్నామనమాట. ఎక్కువ తెచ్చినా కూడా ఇవి తినడం ఇప్పుడు కఫం పట్టేసి అలా ఉంటాయన్నమాట. అందుకని ఎక్కువ తెచ్చుకోలేదు. అన్నీ చాలా తక్కువే తెచ్చుకున్నాం. సో, ఆ పిండి వంటలు చేసే దగ్గరే రిబ్బన్ పకోడీ కూడా తీసుకున్నాం. అత్తమ్మ రిబ్బన్ పకోడీ నేను చేస్తానమ్మా అన్నారు గానీ, అసలు వద్దని చెప్పానండి నేనైతే. ఇట్లా బయటే తీసుకున్నామండి. ఇవి 2 ఒక చోట తీసుకున్నామనమాట. అత్తయ్య గారింటి పక్కన తీసుకున్నారు. ఇవి బెల్లం గోరువిటీలు, రిబ్బన్ పకోడీ. ఇంకా మా చిన్నొదిన నాకు ఇవి చల్లగుత్తులు అంటారు కదండీ! గులాబీ పువ్వులు అని కూడా అంటారు. ఇవి వండిచ్చింది. అన్నీ అండి. మరీ ఎక్కువ వద్దని చెప్పాను. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు వీటిల్లో అన్నీ తినరండి. కొన్ని మాత్రమే తింటారు. కొన్ని సెలెక్టెడ్‌వి తింటారనమాట. ఇంక ఇవి పెద్దన్నయ్య కొనిచ్చాడనమాట స్నాక్స్. ఇవి కూడా రిబ్బన్ పకోడీ, చెకోడీలు అవి ఉన్నాయి. సో, ఇవి కూడా అన్నయ్య కొనిచ్చినవే. ఇంకా సంక్రాంతి అంటే సున్నుండలు కంపల్సరీ కదండీ! అయితే ఈసారి నేను సున్నుండలు చుట్టుకొని తీసుకురాలేదు. సున్నుండలు బెల్లం, ఈ సున్నిపిండి అన్నీ కలిపేసిన పౌడర్ తెచ్చుకున్నానండి. ఎప్పుడొచ్చినా నేను ఇలాగే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నాకు నెయ్యి ఎక్కువ ఉంటుంది గాబట్టి, ఇక్కడికొచ్చిన తర్వాత ఈ పౌడర్ నాకు ఎన్ని కావాలో అన్నీ కొంచెం కలుపుకుంటాననమాట. పిల్లలు తినేదాన్ని బట్టి కొంచెం పౌడర్ కలుపుకుంటూ ఉంటాను. ఇది సున్నుండల పొడండి. సో, ఇది తెచ్చుకున్నాననమాట ఈసారి. ఇక్కడ వింటర్ కాబట్టి ప్రెజెంటు ఈ నెయ్యితో చేసిన వంటలు ఏవైనా సరే అండి గట్టిగా బిగిసిపోయినట్టు అట్లా ఉంటాయన్నమాట. కొంచెం ఈ వింటర్, ఈ చలిగాలి అంతా తగ్గిపోయిన తర్వాత, ఈ ఎండ రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు సున్నుండలైతే చేస్తాను. ఇప్పుడు చేస్తే ఏమవుతదంటే అది సున్నుండ గట్టిగా బిగిసిపోయి నోట్లో పెట్టుకుంటే అది నోరు మొత్తం అంటుకుపోయి నెయ్యి అట్లా తినడానికి బాగోదనమాట. వింటర్‌లో మనం నెయ్యితో ఏ ఐటెమ్ చేసినా కూడా బాగోదు. సో, అందుకని సున్నుండల పొడి అయితే తెచ్చుకున్నాను. తర్వాత చుట్టిస్తాను పిల్లలకి. ఇంకా నాన్ వెజ్ పచ్చళ్ళండి. నాన్ వెజ్ పచ్చళ్ళు అత్తమ్మ పెట్టిస్తారు ఒక్కొక్కసారి మాకు కావాలంటే. ఈసారి ఇంకా నేను భీమవరం వెళ్ళామండి. భీమవరం నుంచి ఇంకా చికెను, రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి పార్సెల్స్ అయితే తెచ్చేసుకున్నామనమాట. మళ్ళీ ఇంట్లో చేస్తే ఇదొక పెద్ద పనండి. ఇంట్లో చేసుకున్నవే బావుంటాయి. సో, బట్ ఇంట్లో కూడా ఇది చేయాలంటే పెద్ద ప్రాసెసే కదా!
ఇంకా అందరికీ హెల్త్ బాగోకుండా అలా ఉన్నారు కదండి. సో అందుకని ఇంకా ఈసారి అయితే బయట నుంచి నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకున్నాం. మేము ఎప్పుడు వచ్చినా నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకుంటాం కదండి, మీకు తెలుసు. మాకు కూరలు ఉన్నా లేకపోయినా పికిల్స్ ఉంటే చాలన్నమాట. పికిల్స్ తిని బతికేస్తాం. సో ఆ కేటగిరీ మేమైతే. సో నాన్ వెజ్ పచ్చళ్ళు ఈసారి బయట నుంచి అయితే తెచ్చుకున్నాము. ఇంకా వీటితో పాటుగా రొయ్యలు తెచ్చుకున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో పచ్చి రొయ్యలు. ఇంకా మేము ఎప్పుడు యూపీ వస్తున్నా రొయ్యలు కూడా ఒక 3-4 కేజెస్ అట్లా. అత్తమ్మ వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసి ఇచ్చేస్తారు, ఉప్పు కారం ఇవన్నీ వేసి. ఇంకా నేను వెజిటబుల్స్ ఏమైనా వండుతున్నప్పుడు కొన్ని రొయ్యలు వేస్తూ ఉంటాను. ఈ రోజు కూడా వండానండి రొయ్యలు. పిల్లలకి ఫ్రై చేసి అవి పెడుతున్నాను అనమాట. సగం ఖాళీ అయిపోయాయి. సో ఇవన్నమాట. అలాగే అత్తమ్మ వచ్చేటప్పుడు ఫిష్ కూడా ఫ్రై చేసి ఇచ్చారు. మేము వచ్చిన రోజున పప్పు టమాటో ప్రిపేర్ చేసి ఆ ఫిష్ ఫ్రై కలుపుకొని తిన్నాము. ఇంకా ఫిష్ ముక్కలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈసారి వచ్చేటప్పుడు మాత్రం ఇవి తెచ్చుకున్నామండి. ఇంకా గ్రోసరీ ఐటమ్స్ అయితే ఏం తెచ్చుకోలేదు. ఈసారి పెద్ద లగేజ్ ఏం తెచ్చుకోలేదులేండి. అసలు ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉన్నాము. హెల్త్ బాగాలేదు. అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ డే నుంచే కొంచెం హెల్త్ అప్సెట్ అవడం. ఈసారి ఆంధ్ర నుంచి అస్సలు రావాలనిపించలేదండి అలా అట. సో ఈసారి మేము తెచ్చుకున్న ఆంధ్ర నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవి. ఇంక ఇవన్నీ కూడా వేటికవి డబ్బాల్లో అయితే సర్దుకోవాలి. నేను ఆంధ్ర నుంచి ఎప్పుడు వచ్చినా సరే అండి, సాత్విక్ వాళ్ళ ట్యూషన్ టీచర్, అలాగే మా హౌస్ ఓనర్స్, నేను ఒకవేళ ఇవ్వకపోయినా సరే, మర్చిపోయినా సరే అడుగుతారండి. ఆంధ్ర నుంచి ఏం తీసుకొచ్చావు లక్ష్మి, ఇవ్వలేదేంటి అని. అంటే మన ఆంధ్ర ఫుడ్ వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఈ స్నాక్స్ ఇవన్నీ కూడా. ఇవి ఎలా చేశారు, ఇవి వేటితో చేశారు అని అడిగి మరీ తింటారనమాట. ఇంకా మా హౌస్ ఓనర్స్కి, సాత్విక్ వాళ్ళ ట్యూషన్ టీచర్కి, వాళ్ళకి కూడా సెపరేట్గా ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టిస్తాను. సో ఈవినింగ్ పంపించాలి వాళ్ళకి. చాలా ఇష్టంగా తింటారండి మనం ఏ ఫుడ్ పెట్టినా సరే. ఇంకా సాత్విక్ వాళ్ళకి స్కూల్స్ రీఓపెన్ చేసేసారండి. వాళ్ళకి 1 వీక్ అయిందనమాట స్కూల్స్ అన్ని రీఓపెన్ చేసి. చలి ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళకి ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వాల్సింది చాలా ఉందండి. మళ్ళీ మార్చ్ 2nd వీక్‌లోనో, 1st వీక్‌లోనో వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మధ్యలో 1 మంతే ఉంది కాబట్టి చలి ఉన్నా సరే ఈసారి స్కూల్స్ అన్నీ కూడా కొంచెం తొందరగానే రీఓపెన్ చేసేసారు. మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకు ప్రెజెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. సాత్విక్ ఇద్దరు వచ్చిన నెక్స్ట్ డే నుంచే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఇంకా వాళ్ళకి ఈ 1 వీకు హోంవర్క్స్ అవి ఉంటాయి కదండి. సో ఈ వర్క్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంక వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా తినేసి మళ్ళీ ఆ వర్కులు చేసుకోవడం అన్నీ స్టార్ట్ చేస్తారు. ఇంకా బిజీ అయిపోయారండి. సంక్రాంతి ఈ 15 డేస్ ఫుల్ ఎంజాయ్ చేశారు సాత్విక్ ఇద్దరు అయితే. చాలా ఎంజాయ్ చేశారండి. వాళ్ళ కజిన్స్‌తో వాళ్ళతో పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా 15 డేస్ పండుగ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి సాత్విక్ వాళ్ళకి ఇంకా ఈ వర్కులు అవి ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మార్చ్ 2nd వీక్‌లో ఎగ్జామ్స్, అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా ఎవ్రీ వీక్ టెస్ట్‌లు ఉంటాయి. హోంవర్క్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఇస్తారనమాట. సో అలా సాత్విక్ ఇద్దరు వాళ్ళ రొటీన్‌లో వాళ్ళు బిజీ అయిపోయారండి. ఇంక నేను కూడా నా రొటీన్‌లో నేను బిజీ అయిపోతాను. ఇంక మొత్తం ఇల్లు క్లీన్ చేసుకోవడం, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మేమొచ్చిన రోజున ఫుల్ వర్షం అండి ఇక్కడ. సో బయటికి రావడానికి కూడా లేదు. ఆ నెక్స్ట్ డే కూడా క్లైమేట్ అలాగే ఉందన్నమాట. చినుకులు పడుతూ ఫుల్ మబ్బు పట్టేసి అట్లా ఉంది. ఇంకా 2 డేస్ నేను ఏ వర్కు చేయలేదండి. కిచెన్ ఎలా అంటే అలా ఉందన్నమాట. ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. అంటే వెళ్ళేటప్పుడు నేను కొంచెం క్లీన్ చేసుకొని నీట్‌గా పెట్టుకొని వెళ్ళాను కాబట్టి ఓకే. బట్ వాల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదండీ. 15 డేస్ అయింది కదా. నేనింకా ఈ 2 డేస్ ఏ పని చేయలేదండి. వచ్చిన వెంటనే గదులన్నీ కూడా నీట్‌గా తుడిచేసుకొని వంట చేసుకొని తిన్నాము ఈ 2 డేస్ అంతే. ఒక్కొక్క గది క్లీన్ చేసుకుంటూ రావాలి. కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేయాలి. ఈ పనులన్నీ ఎప్పుడు చేస్తానో ఏమో తెలీదు. ఆంధ్రాలో హెల్త్ అప్సెట్ అయింది కదండీ. కోల్డ్, కఫ్, ఫీవరు
ప్రెజెంట్ కూడా అలాగే ఉందనమాట. ఫుల్లు కఫం పట్టేసి, దగ్గు. సో, నైట్ టైమ్ అయితే దగ్గు అసలు పడుకోనివ్వట్లేదండి. పడుకున్నప్పుడే ఎక్కువ దగ్గొస్తుందనమాట. సో, దగ్గు అవన్నీ ఉన్నాయి. బాడీ కొంచెం ఇంకా వీక్‌గానే ఉందనమాట. సో, అందుకని పనులు చేసుకోవడానికి కొంచెం బద్ధకిస్తున్నాను. సో, బట్ ఇక్కడ మన పనులు మనం జేసుకోవాలి. మనకి ఇంకా ఎవరి హెల్ప్ ఉండదు కదండీ! ఇంకా మన రొటీన్ మనకుంటుంది ఇక్కడికొచ్చిన తర్వాత. మెల్లగా ఒక్కొక్క రూము క్లీన్ చేసుకోవాలి. ఇంకిక్కడ నేను లాంగ్ వీడియోస్ చాలా తక్కువే పెడతానండి. ఎందుకంటే నేను యూపీ వచ్చిన తర్వాత పెట్టే లాంగ్ వీడియోస్ మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. పెద్దగా చూడరు. షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ ట్వైస్ లాంగ్ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. షార్ట్ వీడియోసే ఎక్కువ పెడదామని అనుకుంటున్నాను. సో, మళ్ళీ ఆంధ్ర వెళ్ళిన తర్వాత మార్చ్‌లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేబీ మళ్ళీ ఆంధ్ర వెళ్తాము. ఇంకప్పుడు మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఈ మధ్యలో మీకు లాంగ్ వీడియోస్ వస్తాయిలెండి. మరీ పెట్టకుండా గూడా ఉండను. నాకు లాంగ్ వీడియోస్ పెట్టడం అలవాటయిపోయి, పెట్టకూడదు అని అనుకున్నా సరే, లాంగ్ వీడియోసే ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను. సో, చూడాలి. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.